హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరికీ అయితే సారీ అండి, ఎందుకంటే ఒక 3 days అయితే డైట్ అని స్కిప్ చేసాను అనమాట. సో ఎందుకంటే సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని చెప్పేసి అయితే నేను డైట్ అని స్కిప్ చేశాను. 3 days నుండి అయితే డైట్ ఏం చేయలేదు. ఈరోజు అయితే డైట్ చేశాను, ఆ వీడియో అనేది రేపు పోస్ట్ చేస్తానమాట. కాకపోతే ఈ 3 days డైట్ స్కిప్ చేయడం వల్ల నేను ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూడండి. కాకపోతే ఈ 3 days కూడా నేను ఎక్కడికి వెళ్ళానంటే సడన్గా అనమాట. అది ఎలాగంటే డైట్ నేను స్టార్ట్ చేయలేను అన్న రోజులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండడం, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదంటే మా ఇంట్లో ఉండడం, అంతేకాని ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటిది సరే ఇంక నేను ఎక్కడికి వెళ్ళను కదా, ఈసారైనా డైట్ చేద్దాము, బాబుకి కూడా 1 year కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత సడన్గా ఇంకా బయటికి వెళ్ళడము, లేదంటే ఎక్కడికన్నా మా హస్బెండ్ రమ్మడము, అక్కడికి వెళ్ళడము, అవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. నేను ఇప్పుడు మేమైతే 4 members అనమాట, సిస్టర్స్ అందరమును. మా నాన్నగారికి మేము 4 అమ్మాయిలం, అందులో నేనే లాస్ట్. మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అలాగని చెప్పేసి 3 days అంటున్నాను కదా, 3 days అయితే పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర లేము, ఒక రోజే ఉన్నాము. కాకపోతే ఆ ముందు రోజు నాన్న వచ్చారు, కొంచెం పర్సనల్ పని మీద, ఇంకా అటు ఇటు తిరగడం వల్ల అయితే ఇంకా ఆ రోజు నేను డైట్ చేయలేకపోయినా. నెక్స్ట్ డే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంక మన ఇల్లు అనుకుని, కాకపోతే వాళ్ళకి ఇంకా ఏంటి బయటకు వెళ్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వస్తున్నారు, తింటున్నారు. వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వుకొని ఎలాగోలాగా గడుపుకొని వస్తున్నారు. మనం వెళ్ళి అమ్మ నాకు ఇది కావాలి, అది కావాలని నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. సో కాబట్టి అక్కడ నేను ఏముంటే అదే తినేసి అడ్జస్ట్ అయిపోయాను. అలాగని చెప్పి రైసే తినేసాను అనమాట. అక్కడ చపాతి పిండి అవి ఏమీ లేదనమాట, గోధుమ పిండి అదిని. సో అవేమీ లేక నేనైతే ఇంకా అక్కడ డైట్ కూడా చేయలేదు. ఇక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే, నేను మా అమ్మకి మా నాన్నకి తెలుసు నేను డైట్ చేస్తున్నానని, మా అక్క వాళ్ళు అయితే ఎవరికీ తెలీదు. ఎందుకంటే అదేంటో నేను ఒక డైట్ స్టార్ట్ చేయకముందు అలాగైతే నేను డైట్ చేయాలనుకున్నాను, నేను స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను, నేను తగ్గి చూపిస్తాను, అది ఇది అన్నాను. అన్నప్పుడల్లా నేను అసలు డైటే చేయలేకపోయేదాన్ని, నేను 1 day కూడా డైట్ చేయలేకపోయేదాన్ని. ఇంకెళ్ళక కాదని చెప్పేసి ఎవరికి చెప్పకుండా చేస్తాను, చేసి తగ్గి చూపిస్తానని చెప్పేసి నేను వాళ్ళు ఎవరికి చెప్పలేదు డైట్ చేస్తున్నానని. ప్రజెంట్ టైంకి అయితే తెలిసిపోయిందనమాట. లాస్ట్ అదే డైట్ మిస్ అయింది కదా 3 days, ఆ 3 days టైంలో అయితే తెలిసిపోయింది. సో ఓకే, తెలిసిపోవడంలో నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే చెప్తున్నాను కానీ చేయలేకపోతున్నాను, నా మీద నాకే గిల్టీ ఫీలింగ్తో అయ్యి నేను చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఎన్నిసార్లు అని చెప్తాను, మళ్ళీ చెప్పిన తర్వాత చేయకపోతే కొంచెం అదొకలా అనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను చెప్పలేదన్నమాట. సో అలాగా 1 day మా ఇంట్లోని, 1 day నా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. అండ్ 3rd day వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట. సో ఆ అమ్మాయికి స్వీట్ పట్టుకెళ్ళాలని చెప్పేసి అయితే మేము ఎలమంచిలు వెళ్ళాము. అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు చేశారు, బూర్లు, గారెలు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవన్నీ చేసి పెట్టారనమాట. వద్దు నేను తిన్ను అన్న కదా, ఇంకా ఎప్పుడో ఇయర్లీ వన్స్ వెళ్తానమాట ఆ ఊరు. అలాంటిది నేను ఇప్పుడు వినుబాబు చిన్నబాబు అంటే విను అంటే చిన్నబాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు. ఇప్పుడు వాడికి 14 months. సో అవి ఒక 9 months దగ్గర ఒక 2 years అయిపోతుంది ఆ ఊరు వెళ్ళి. కాబట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంక ఇవన్నీ పెట్టినప్పుడు వద్దు అంటే ఇంకా బాగోదు, అక్క కూడా ఫీల్ అవుతుంది. సో అని చెప్పేసి అక్కని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్క ఇన్ను పెడితే అందులో నేను ఒక కొంచెమే తినేదాన్ని అనమాట. అలా కొంచెం తిని కొంచెం అక్క నా వల్ల కాదని చెప్పేసాను అనమాట. సో ఈ 3 days నేను డైట్ స్కిప్ చేయడం వల్ల ఎంత వెయిట్ పెరిగానో ఏంటో మీకు కూడా చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ 3 days నేను డైట్ స్కిప్ చేయడం వల్ల నేను ఈ 3 daysలో ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను కదా. ఈ ఇంత వెయిట్ గెయిన్ పర్వాలేదా, లేదంటే 3 daysలో ఎక్కువే గెయిన్ అయ్యానా ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో ఏంటనేది చూపిస్తాను.
ఇక్కడైతే నేను 68.80 గ్రామ్స్ అయితే ఉన్నానన్నమాట. ఇది నా లాస్ట్ వీడియోలో ఉన్న వెయిట్. ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నానో ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసిన వెయిట్ వచ్చేసి నేను వెయిట్ లాస్ జర్నీలో లాస్ట్గా ఎంతైతే వెయిట్ తగ్గానో అదనమాట. ఇప్పుడు చూపించే వీడియో ఏంటంటే ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను మళ్ళీ అనేది మాత్రం ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 3 days డైట్ ఆపినందుకు 69.95 గ్రామ్స్కి అయితే వచ్చాను. టోటల్గా 1.15 గ్రామ్స్ అయితే పెరిగాను. చూసారు, నాకు తెలిసి 3 daysలో ఇంత వెయిట్ పెరగడం నాకైతే నేను తీసుకున్న ఫుడ్కి నాకైతే ఇది తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నేను తీసుకునే ఫుడ్ అలా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ 2 days నార్మల్గా రైస్తో అడ్జస్ట్ అయిపోయిన. 3rd day మాత్రం అక్క వాళ్ళ ఇంటి దగ్గర బాగా తిన్నాను. సో నేను తీసుకున్న ఫుడ్కి ఈ 3 daysలో ఇంత వెయిట్ గెయిన్ అవ్వడం నాకైతే తక్కువే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది కదా? ఎంత వెయిట్ గెయిన్ అయ్యానో ఏంటో మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా. ఈ 3 daysలో ఎంత వెయిట్ గెయిన్ అవ్వడం కరెక్టా, పర్వాలేదా, లేదంటే హెవీగా గెయిన్ అయినా ఏంటనేది మీరు నాకు కమెంట్లో ఇన్ఫామ్ చేయండి. సో ఇదండి, ఈ 3 days నేను డైట్ చేయకపోవడానికి అయితే రీజన్ చెప్పించాను కదా. అండ్ ఈ 3 daysలో ఇంత వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. సో మళ్ళీ నేను వెయిట్ లాస్ జర్నీ అని స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాను. వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్స్ అనేవి మళ్ళీ రేపు నుంచి కన్ఫామ్గా వచ్చేస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.